అందరికీ నమస్కారం. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేంద్ర పరిశ్రమ మంత్రి చేసిన శ్రీ జలగం వెంగళరావు 104వ జయంతి సందర్భంగా వారికి ఘనమైన బాష్పాంజలి ఘటిస్తున్నాం. ప్రభుత్వం కానీ పార్టీ కానీ అధికార లాంఛనంగా ఉభయ రాష్ట్రాలు చేయాలి. అధికార లాంఛనాలతోని దాని గురించి చర్చిద్దాం. మీరందరూ షేర్ చేయవలసిందిగా, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాము. శ్రీ జలగం వెంగళరావు 1922 సోంపల్లి, అంటే అప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్న సోంపల్లిలో జన్మించారు. 22 మే 4న. తర్వాత గన్నవరం హై స్కూల్లో విద్యను అభ్యసించి అప్పుడు నిజాం రాష్ట్రంలో ఉన్న బైనగూడెంలో వచ్చి, వరంగల్ జిల్లాలో ఉన్న బైనగూడెంలో వచ్చి స్థిరపడారు. స్థిరపడిన తర్వాత నిజాం గవర్నమెంట్కి వ్యతిరేకంగా 47 స్వాతంత్రం తర్వాత నిజాం గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోరాడి తెలుగు క్యాంప్ ఇన్ఛార్జి కూడా వ్యవహరించారు. 1959లో ఖమ్మం జిల్లా పరిషత్ మొదటి చైర్మన్గా ఎన్నికై స్థానిక సంస్థల తరపున బహుశా విద్యా రంగంలో కానీ, హై స్కూల్ ఏర్పాటు చేయడంలో కానీ, చిన్నపాటి చెరువులు, పంచాయతీరాజ్ వ్యవస్థ చెరువులు కానీ, రోడ్ల విశేష కృషి చేశారు. జిల్లా అభివృద్ధికి పురోగతి సాధించారు. 1962లో వేంసూరు నియోజకవర్గం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికై పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులుగా పనిచేసుకుంటూ పంచాయతీరాజ్ వ్యవస్థను గురించి ఆంధ్రప్రదేశ్లో అనేక సదస్సులు నిర్వహించారు. స్థానిక సంస్థల బలోపేతం గురించి కూడా. 1969లో 62లోనే వీరు జిల్లా పరిషత్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు ఉండగానే ఖమ్మంలో ఉన్నటువంటి సంజయరెడ్డి భవన్ కానీ, కలెక్టరేట్ కానీ, జిల్లా పరిషత్ భవనం కూడా వారు హయాంలో నిర్మించి అప్పటి ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షులు కామరాజు నాయుడు గారిని, అప్పుడు ముఖ్యమంత్రి నీలం సంజయరెడ్డి గారిని, ఆర్థిక శాఖ మంత్రి కాసు బ్రహ్మారెడ్డి గారిని, స్థానిక సంస్థల మంత్రి మరి చెన్నారెడ్డి గారిని తీసుకొచ్చి ఆయన్ని ప్రారంభోత్సవం చేశారు. అదృష్టం పొంది సరే వాళ్ళు ఎట్టుండా ముగ్గురు, చెన్నారెడ్డి గారు, బ్రహ్మారెడ్డి గారు, వెంగళరావు కూడా ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి కూడా అదృష్టం కలిగేసారుతుంది. ఖమ్మం జిల్లా పరిషత్ ఓపెనింగ్ సందర్భంగా అందరూ అయ్యారు. 1969లో వీరు కాసు బ్రహ్మారెడ్డి గారి మంత్రివర్గంలో హోంశాఖ మంత్రిగా నిర్వహిస్తూ 1972లో పివి నరసింహారావు మంత్రివర్గంలో పరిశ్రమల మంత్రి ఉండి, తర్వాత ఎమర్జెన్సీ తర్వాత మళ్ళా ప్రజాప్రభుత్వం ఏర్పాటు దిశగా ఉన్న మూమెంట్లో ఇందిరాగాంధీ గారు 1973లో వీరిని ముఖ్యమంత్రిగా సెలెక్ట్ చేయడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి డిసెంబర్లో. వీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యార్థికి విషయంగా కృషి చేయడం జరిగింది. 6 సూత్రాల పథకం కానీ, 20 సూత్రాల పథకం కానీ ఇంప్లిమెంటేషన్లో భారతదేశంలో టాప్లో నిలవడం జరిగింది. కృష్ణదేవరాయ యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలు కూడా వీరు ముఖ్యమంత్రి ఉండగానే ప్రారంభించారు. హైదరాబాద్లో గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్సిటీ కూడా వీరు ముఖ్యమంత్రి ఉండగానే ప్రారంభించడం జరిగింది. వీరు అనేక నీటిపారుదల ప్రాజెక్టులు కూడా ముఖ్యమంత్రి ఉండగా చేపట్టడం జరిగింది. అట్నే ఖమ్మం జిల్లాలో ఉన్న తాళిపేరు, పెద్దవాగు, లంకాసార ప్రాజెక్టులే కాకుండా శ్రీకాకుళంలో ఉన్న వంచెదారు, నాగావళి ప్రాజెక్టులు, పక్కన పశ్చిమ గోదావరిలో ఉన్న తమ్మిలేరు ప్రాజెక్టులన్నీ కూడా వీరు ముఖ్యమంత్రి ఉండగానే రూపకల్పన చేయడం జరిగింది. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి నాగాన్సార్ కాలువ కూసుమంచి మండలంలో ఉన్న రాజుపేట నుంచి కుంచపర్తి వరకు దాదాపు 120 కిలోమీటర్ల వారి హయాంలోనే ఇది పనిచేయటం జరిగింది. తిరిగి 77 అప్పుడు అసెంబ్లీ బడ్జెట్, శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో 165 కోట్లు మిగిలి బడ్జెట్ పెడితే కేంద్ర సి సుబ్రహ్మణ్యం గారు, కేంద్ర ఆర్థిక మంత్రి మెచ్చుకున్నారు వీరిని. అన్ని రాష్ట్రాలు లోటు బడ్జెట్లు ఉంటే 165 కోట్లు మిగిలి బడ్జెట్లు ఉన్నారని సుబ్రహ్మణ్యం గారు ప్రశంసలు అందుకున్నారు. అంటే 165 కోట్లు అంటే ఇవాళ 16,000 కోట్లు మిగులు బడ్జెట్ అన్నమాట వాటి పరిస్థితిని బట్టి. తిరిగి 1977లో ఇందిరాగాంధీతో సహా ఎమర్జెన్సీ తర్వాత అన్ని రాష్ట్రాలు, ఉత్తర భారతదేశం కాంగ్రెస్, ఇందిరాగాంధీ గారు ఓడిపోతే ఇక్కడ 42 స్థానాలకి 41 స్థానాలు పార్లమెంటు స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ తరఫున వారి నాయకత్వంలో. ఒక స్థానం సంజయరెడ్డి గారు గెలిచారు. ఒక స్థానం కూడా బై ఎలక్షన్లో కూడా పెండేకర్ వెంకట సుబ్బయ్య గారు గెలిచారు. అంటే 42కి 42 వీరయంలోనే కాంగ్రెస్ ఇక్కడ 42 లోక్సభ స్థానాలు సాధించడం జరిగింది. అలాగనే సరే తాత్కాలికంగా 78లో వీరు రాజకీయాల నుంచి విరమించుకున్న సత్తుపల్లి నియోజకవర్గం నుంచి ఎన్నికై ఆ తర్వాత
తిరిగి ఇందిరాగాంధీ గారి అటన్ మరణం తర్వాత 84లో మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్గా ప్రవేశించి ఖమ్మం లోక్సభ సభ్యునిగా ఎన్నికై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా కూడా పనిచేసి కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి గారు రాజీవ్ గాంధీ గారు పరిశ్రమల నుంచి పరిశ్రమల అభివృద్ధికి ఇతోగా భారతదేశం మొత్తం మీద చేశారు. పంజాబ్ నుంచి పెప్సికోలా టైప్తోని ఆలు చిప్స్ను టొమాటోల ఎగుమతులు అమెరికాకు కూడా వీరి పరిశ్రమల మంత్రులనే తీసుకోవడం నిర్ణయం జరిగింది. రాజీవ్ గాంధీ గారిని మారుమూల ఖమ్మం జిల్లాలో మారుమూల వరరామచంద్రాపురం రేగపల్లి తీసుకొచ్చారు. ఎన్టీ రామారావుని వీరిని తీసుకొచ్చి మారుమూల గిరిజన ప్రాంతాల్లో కూడా పర్యటన చేశారు. విద్యా వ్యాప్తికి రాష్ట్ర పరిశ్రమ వ్యాప్తికి ఎన్నో వీరు పనులు సమకూర్చారు. అట్నే వీరు ముఖ్యమంత్రి ఉండగానే విజయవాడ థర్మల్ స్టేషన్ కానీ సెంట్రల్ యూనివర్సిటీ కానీ వీరు ముఖ్యమంత్రి ఉండగానే తీసుకురావడం జరిగింది. విజయవాడ థర్మల్ స్టేషన్ శంకుస్థాపనకి ఇందిరాగాంధీ గారిని తీసుకొచ్చి గన్నవరం విమానాశ్రయం నుంచి ఇబ్రహీంపట్నం వరకు ఓపెన్ టాప్ జీబులో తీసుకొచ్చి ప్రశంసలు పొందారు ఇందిరాగాంధీ గారితో కూడా. వీరు తర్వాత 1989లో రాజకీయాల నుంచి మళ్ళీ తిరిగి లోక్సభ ఎన్నికై రాజకీయాల నుంచి విరమించుకున్న వీరు చేసిన పనులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వీరి పేరు మీదుగా అసలు ఖమ్మం జిల్లాకు కూడా జిల్లా ఏర్పాటుకు ఖమ్మం పేరు పెట్టవలసిన కోరుతున్న అందరూ మాజీ ముఖ్యమంత్రులు పెట్టారు. ఇక్కడ మట్టికి పెట్టలేదు గారు కూడా ఆలోచించవలసిందిగా కోరుకుంటూ ఇది అధికారికంగా ఉమ్మడి రాష్ట్రాలు కూడా అధికారికంగా వీరి జన్మదినాన్ని 104వ జన్మదిన అధికారికంగా కూడా చేయాలని ప్రార్థిస్తూ కాంగ్రెస్ పార్టీ కూడా వీరికి సముచితమైన గుర్తింపు లభించేటట్టు చేయాలని కోరుకుంటూ మీ ద్వారా బాష్పాంజలి ఘటిస్తున్న వీరి జన్మదినం.